నమస్కారం. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో హెచ్ఐసిసిలో ఐకేపీ వాళ్ళ వార్షిక సదస్సు భాగంగా స్టార్టప్స్కి సంబంధించిన టెక్ఎక్స్ అనే ఒక కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది. మనందరికీ తెలుసు, మన హైదరాబాద్లో బయోటెక్నాలజీకి చాలా పెద్ద పీఠం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం జీనోమ్ వ్యాలీ అనే ఒక చాలా మంచి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయోటెక్నాలజీ కంపెనీస్ కోసం ఏర్పాటు చేసింది. అండ్ ప్రథమంగా మన జీనోమ్ వ్యాలీలో చేరుతున్న సంస్థల్లో ఐకేపీ గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ పని చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మన అందరికీ తెలుసు, బయోటెక్నాలజీలో రీసెర్చ్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఎన్నైనా రోగాలు మనము చూస్తూ ఉంటాము, ఎన్నైనా రోగాల వలన ప్రాణాలు పోతూ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర వాటికి క్యూర్ కూడా దొరుకుతుంది. బట్ దాని మీద చాలా పరిశోధన అవసరం ఉంది. ఆ క్యూర్ని ఒక కమర్షియల్ స్థాయిలో తీసుకురావడానికి కొన్ని సంవత్సరాలు పరిశోధన అవసరం ఉంటుంది. సాధారణంగా మనం అందరూ చూస్తూ ఉంటాము, అంటే భారతదేశంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, పరిశోధన మీద అంతా మనము ప్రయత్నాలు చేయము. అంటే ఎందుకంటే ఇది చాలా ఒక కఠినమైన పద్ధతి. ఎన్నైనా రూపంలో ఆ పరిశోధన వెనుక ఏది సక్సెస్ అవుతుందో అది వెతుకుంటూ ఉండాలి, చాలా శ్రమ పడాలి, మంచి టీం తయారు చేయాలి. సో భారతదేశంలో సాధారణంగా అట్లాంటి మనస్తత్వం ఉండదు. కాబట్టి పరిశోధన మీద భారత్కి అంత పెద్ద ఒక గుర్తింపు ఉండదు. కానీ ఐకేపీ గత 25 సంవత్సరాల నుంచి ఇందులో మార్పు తీసుకురావడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఈ మన ఐకేఎంసి అనే ఒక చాలా ముఖ్యమైన ఒక సదస్సు ఏర్పాటు చేస్తారు. అండ్ ప్రతిసారి గత సంవత్సరం పరిశోధనలో ఎవరెవరో ఒక స్థాయికి వచ్చి ఉన్నారు, వాళ్ళ పరిశోధన మార్కెట్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉందో వాటికి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ చేస్తారు. ఇందాక దీపాన్విత గారు చెప్పినట్టుగా ఈరోజు కూడా ఇక్కడ చాలా ఘనంగా ఈ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. 150 మంది ఇక్కడ స్టాల్స్ పెట్టి ఉన్నారు. అండ్ ఇప్పుడే నేను కొన్ని స్టాల్స్ చూశాను. అండ్ చాలా మంచి మంచి వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక కంపెనీ పరిస్థితి చూస్తే, అంటే గౌట్ అనే ఒక చాలా సాధారణమైన ఒక వ్యాధి ఉంటుంది. అంటే మనకు ఈ మొక్కల్లో కీళ్ళలో చాలా విపరీతమైన నొప్పులు వస్తాయి. అంటే యూరిక్ యాసిడ్ అంటారు. మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ కావడం వలన ఆ గౌట్ వస్తూ ఉంటుంది. ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఒక చాలా సరళమైన, అంటే చాలా విపరీతమైన గౌట్ పరిస్థితి వస్తే ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు 30 లక్షలు ఉంటుంది. ఆ 30 లక్షల ఖరీదుని 50,000కి తగ్గించుకోవడానికి వాళ్ళు ఒక పరిశోధన చేసి చాలా మటుకు దాంట్లో వాళ్ళు విజయం సాధిస్తున్నారు. ఇంకొక కంపెనీని చూసాను, మనందరికీ తెలుసు, ఈ సియాచెన్ ఇట్లాంటి చాలా చలి పడే ప్రాంతంలో కూడా మిలిటరీ వాళ్ళు మన 24 గంటలు అక్కడ డ్యూటీ చేయాలి. సో చలి ద్వారా వాళ్ళకి బాడీకి కూడా చాలా హాని జరుగుతూ ఉంటుంది. సో బాడీని వార్మ్గా ఎట్లా పెట్టాలి, అదేవిధంగా చిన్న పిల్లలకి పుట్టేటప్పుడే కొన్ని కంటిలో వ్యాధులు ఉంటే ఆ వ్యాధిని ఎట్లా నిరోధించాలి, ఇట్లాంటి చాలా మన సమాజంలో చాలా ఉపయోగపడే అంశం మీద కూడా ఇక్కడ మంచి పరిశోధన జరుగుతూ ఉంది. సో అండ్ ఇందాక వారు దీపాన్విత గారు చెప్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్లో కొందరికి ఇంకా ఫండింగ్ అవసరం ఉంటుంది. సో వాళ్ళు ఫండింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. చాలా మందికి పరిశోధన సందర్భంలో వేరే పెద్ద సంస్థలతో అనుబంధం కూడా అవసరం ఉంటుంది. వాటన్నిటిలో వాళ్ళు సహాయ సహకారం ఇస్తారు. సో ఇట్లాంటి మంచి కార్యక్రమానికి మనం అందరూ ప్రోత్సహించాలి. అండ్ హైదరాబాద్లో ఇది ఉండడం, గత 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో, తెలంగాణలో వాళ్ళు ఇట్లా కృషి చేయడం, ఇది చాలా చాలా మంచి విషయం. నేను హాయ్ అండి, మీ ప్రోడక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి? మాది వచ్చేసి మాది ప్లాస్టిక్ రీప్లేస్ చేస్తూ వాటర్ సాల్యుబుల్ అండ్ ఎడిబుల్ ప్యాకేజింగ్ అనమాటగా. సో ఇప్పుడు వచ్చే మార్కెట్లలో బయోడిగ్రేడబుల్ ప్యాకెట్స్ వస్తున్నాయి, కానీ అవి 6 months to 1 year టైం తీసుకుంటుంది. దాన్ని రెడ్యూస్ చేయడానికి మేము వచ్చేసి ఎడిబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ ప్యాకేజింగ్ చేస్తున్నాము. ఇది ఏంటంటే హాట్ వాటర్ లో తీసుకుంటే ఒక మినిట్ లో కరిగిపోతుంది. అది కోల్డ్ వాటర్ లో అయితే 5 నుంచి 10 నిమిషాల్లో కరిగిపోతుంది అనమాట. చూడ్డానికి ప్లాస్టిక్ లాగే అనిపిస్తుంది, కానీ ప్లాస్టిక్ కాదు.
కాదు. సో ఇది ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా మనం ప్లాస్టిక్ బయట పాడేస్తాం, యానిమల్స్ తింటాయి, అది మంచిది కాదు వాటికి. సో అవి తినేవి కాస్త ఏదైనా చేస్తే మంచిది కదా అనేసి మేము ఈ యొక్క కాన్సెప్ట్ తో వచ్చామన్నమాటగా. సో ఏంటంటే ఏదైనా బయోడిగ్రేడబుల్ అవ్వడానికి సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ లైక్ సాషెట్స్, ర్యాపర్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి రీప్లేస్ చేయడానికి. సో థ్యాంక్ యూ. కొద్దిగా జరిగితే మేము సరే. హాయ్ మేడం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు అక్షయ అని, నేను ఎలిస్టాన్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ఒక ఐకేఎంసీ కాన్ఫరెన్స్ లో ఏదైతే యంగ్ స్టార్ట్అప్స్ ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళు డెవలప్ చేస్తున్న టెక్నాలజీస్ ని ఇక్కడ ప్రెజెంట్ చేసుకోవడానికి మనకు ఆపర్చునిటీ ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా కంపెనీ వేరియస్ టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తుంది. ఫర్మెంటేషన్ టెక్నాలజీ అని ఒకటి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోస్టిక్స్. మాకు ఇలా 2 డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయండి. ఇక్కడ నేను ప్రెజెంట్ చేస్తుందేమో ఫర్మెంటేషన్ టెక్నాలజీ నుంచి యూటిలైజ్ చేసుకొని నేచర్లో ఉన్న మనకు దొరికే మైక్రోబియల్ సోర్సెస్ నుంచి మంచి ప్రోడక్ట్స్, అంటే సొసైటీకి బెనిఫిట్ అయ్యే, మెడికల్ పర్పస్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడానికి మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ నేను ప్రెజెంట్ చేస్తుంది వచ్చేసి హ్యూపర్జినియా అనే ఒక మాలిక్యూల్ అనమాట. ఈ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే అల్జైమర్స్ డిసీజ్, అంటే మతిమరుపు డిసీజ్ ఉన్న ఏదైతే ఉందో ఆ డిసీజ్లో వచ్చే వన్ ఆఫ్ ద, ఇప్పుడు ఒక డిసీజ్కి మేజర్ ప్రాబ్లమ్స్ కొన్ని చిన్న స్టెప్స్ ఉంటాయి. అందులో మేజర్ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట, ఒక పర్టికులర్ ఎంజైమ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ ఎంజైమ్ అసిటైల్ కోలిన్ ఎస్టరేజ్ అంటారు. దానివల్ల ఈ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. 40 నుంచి 60 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి మతిమరుపు అనేది ఎక్కువ వస్తుంది. దాంట్లో ఈ ఎంజైమ్ అనేది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే ఆ మతిమరుపు అనేది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. దానికి క్యూర్ లేదండి అల్జైమర్స్కి. ఇండియాలో చాలా మంది సఫర్ అవుతున్నారు. అయితే మేము నేచర్లో న్యాచురల్గా దొరికే ఒక మాలిక్యూల్ని తీసుకొచ్చి ఎలాంటి హార్ష్ కెమికల్స్ లేకుండా మైక్రోబియల్ సోర్సెస్ నుంచి మేము దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఫర్మెంటేషన్ టెక్నాలజీ అనే ప్రాసెస్ ద్వారా స్కేలప్ చేసి ప్లాంట్స్, అంటే ఇది ఏదైతే ప్లాంట్స్ పైన ఎక్స్టింక్షన్, ఎండేంజర్డ్ స్పీషీస్ పైన వర్క్ చేయకుండా ఇలాంటి ఒక మైక్రోబియల్ ప్లాట్ఫామ్ని మేము యూటిలైజ్ చేసుకొని ఈ మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీన్ని చైనాలో, యుఎస్లో ఇలాంటి వివిధ రకాల దేశాల్లో కూడా దీన్ని డ్రగ్ లాగా అప్రూవ్ చేశారు. మేము దీన్ని టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ 5లో ఉన్నామండి, పైలట్ స్కేల్ ప్రొడక్షన్లో. మా దగ్గర 5000 లీటర్స్ కెపాసిటీ ఫర్మెంటేషన్ ఫెసిలిటీ ఉంది. మేము దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఈ మాలిక్యూల్ని ఇండియాలో ఉన్న వేరియస్ అల్జైమర్స్ డిసీజ్ పేషెంట్స్కి క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత మేము ఇవ్వాలని అనుకుంటున్నాము అట్ అఫోర్డబుల్ ప్రైస్. ఎందుకంటే కరెంట్లీ మార్కెట్లో ఉన్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ మాలిక్యూల్ ప్రొడ్యూస్ ఇచ్చినట్టు రిజల్ట్స్ ఇంకెక్కడ ఇవ్వదు. సో వి విల్ బి ద ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా టు డూ సచ్ యాక్టివిటీస్. అండ్ ఇది మేము చేసే ఫర్మెంటేషన్ టెక్నాలజీ. మార్కెట్లో ఉందా మేడం? ఇప్పుడు మార్కెట్లో లేదండి. మేము ఇండియాలోనే ఫస్ట్ కంపెనీ ఇలాంటి టెక్నాలజీ పైన వర్క్ చేయడానికి, అంటే న్యాచురల్లీ అకరింగ్ మాలిక్యూల్స్ పైన. ఫ్యూచర్లో మేము మార్కెట్లోకి తీసుకొస్తాము. కొన్ని క్లినికల్ ట్రయల్స్, ప్రీ క్లినికల్ ట్రయల్స్ అనేవి ఉంటాయి. అవి కంప్లీట్ అవ్వగానే మేము మార్కెట్లో లీడ్ అవుతాము. ఎంతకాలం పడవచ్చు? 1 సంవత్సరంన్నర పడుతుంది ఈ టెక్నాలజీ పైన. కానీ ఇది కాకుండా మా దగ్గర వివిధ రకాల ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. మేము omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ పైన వర్క్ చేస్తాము. అరకిడోనిక్ యాసిడ్ అని ఇంకొక పర్టికులర్ ఫ్యాట్ ఉంటుందండి. అదేంటంటే పిల్లలకి, ఇన్ఫాంట్స్ అంటారు బేసిక్గా, చిన్న పిల్లలకి ఇన్ఫాంట్ ఫార్ములా, అంటే మదర్స్ మిల్క్ని ఆర్టిఫిషియల్గా చేసే ఫార్ములాని ఇన్ఫాంట్ ఫార్ములా అంటారు. దాని తయారీలో అరకిడోనిక్ యాసిడ్ వాడతారు. ఈ అరకిడోనిక్ యాసిడ్ అనే దానికి సోర్సెస్ లేవు. అంటే ప్రతి సంవత్సరము ఇండియా 600 కోట్ల మార్కెట్ని బయట నుంచి తెప్పించుకుంటుంది. కానీ ఎలిస్టాన్ ఇన్నోవేషన్స్ ఇండియాలో ఓన్లీ కంపెనీ ఇక్కడే ప్రొడ్యూస్ చేసి మేము బయటకు అందజేయాలనుకుంటున్నాము. అది మేము టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ 6లో ఉన్నాము. మేము ఫ్యూచర్లో వస్తే ఆ 600 crores ఇంపోర్ట్ మార్కెట్ని మేము డిస్టర్బ్ చేసి మన మేక్ ఇన్ ఇండియా ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాని ద్వారా ముందుకెళ్ళి. హాయ్, మీ ప్రోడక్ట్? మాది హైడ్రోజన్ ఫ్యూయల్ కన్వర్షన్ సిస్టమ్ ప్రోడక్ట్ సార్. ఇది ఫస్ట్ ప్రోడక్ట్ మాది డ్రోన్స్. చూస్తే ఇది ఫస్ట్ డ్రోన్లో ప్రోటోటైప్ TRL Level 4లో ఉంది ఇది. అండ్ వీఆర్ డిజైనింగ్ 2-wheelers, 4-wheelers హైడ్రోజన్ కన్వర్షన్ సిస్టమ్స్. ఇంకా ఇది మీరు చెక్ చేశారంటే ఇది మా ప్రోడక్ట్ ఓవర్ వ్యూ. ఓకే, this is our customers
అండ్ ఇది బ్యాటరీ ఆపరేటెడ్ డ్రోన్స్కి ఇంకా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ డ్రోన్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఇవి. ఇది ఫ్లైట్ టైం 2.5 to 5 times ఇంక్రీజ్ చేస్తుంది. ఆర్ మైలేజ్ కూడా సేమ్ లెవెల్లో చేస్తుంది 2 wheelers 4 wheelersకి. ఇంకా ఇందులో హాయ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. మీ ప్రోడక్ట్ ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటిది? నేను తెలంగాణ జోపేట నుంచి వచ్చానండి. మాది న్యాచురల్ హనీ హెవెన్ డీలర్స్ నుంచి వచ్చాను. మీ హనీ వల్ల అంటే లాభం ఏంటి? బయట మార్కెట్ లో దొరికే హనీకి మీదికి ఉన్న తేడా ఏంటి? బయట మార్కెట్లో చాలా హనీస్ ఉంటాయండి. న్యాచురల్ హనీ ఎప్పుడు ఒకే కలర్ ఒకే టేస్ట్ ఉండదు. మేము న్యాచురల్గా ఇప్పుడు సన్ఫ్లవర్ మీదకి వెళ్తే ఒక కలర్ వస్తుంది, ఒక టేస్ట్ వస్తుంది. వామ్ మీదకి వెళ్తే ఒక కలర్ వస్తుంది, ఒక టేస్ట్ వస్తుంది. ఇప్పుడు డాబర్ టు పతంజలి ఎక్కడ కొనండి ఒకే కలర్ ఉంటుంది, ఒక టేస్ట్ ఉంటుంది. న్యాచురల్ ఎప్పుడు ఆ విధంగా ఉండదు. Hi Andy. So myself I'm Dr. Chatusha from Manna Biotech Private Limited. So Manna Biotech Private Limited ఎక్కడ ఉందంటే మనకి హబ్సిగూడ మెట్రో స్టేషన్ కి చాలా ఒక 500 meters అవేలో ఉంది. సో మన్నా బయోటెక్ లో మేము బేసికల్ గా ఏం చేస్తామంటే స్టూడెంట్స్ కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ఇస్తాం. బేసికల్ గా మాది ఫస్ట్ సర్వీస్ సెక్టార్. సో ఆ ట్రైనింగ్ లోంచి మేము ఏంటంటే స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తున్నాం కదా. సో వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటే ఏదో బయటకు వస్తాయి కదా. సో అలా బయటకు వచ్చినవి కొన్ని ఒక 15 to 20 products ఉన్నాయి మన్నా బయోటెక్ లో. సో ఈ 3 products వచ్చేసి అలా బయటకు వచ్చినవి. సో దీంట్లో మేము మా కాన్సెప్ట్ ఏంటంటే బర్త్ టు బ్రీత్ టు బ్యాలెన్స్. సో ఈ 3 ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తూ మేము ఇక్కడ 3 డిఫరెంట్ మెడికల్ డివైజెస్ ని ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ ఏంటంటే ఒక బేబీ పుట్టిన తర్వాత ఆ బేబీకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ కానీ ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ పుట్టగానే NICUలో పెట్టడం చాలా కామన్ అయిపోయింది. సో ఆ బేబీని చూసినప్పుడు ఆ బేబీకి చాలా వైర్లు పెట్టడము అవన్నీ ఉండడం వల్ల బేబీ చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఒక స్మార్ట్ మ్యాట్ ని డెవలప్ చేసాము. ఈ స్మార్ట్ మ్యాట్ లో ఏంటి అంటే బేబీని దాని మీద పడుకోబెట్టగానే బేబీస్ ఉన్న అన్ని వైటల్స్ కూడా మీకు ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కి మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాం అనమాట దీనికి. సో కొత్తగా ఒక పెద్ద సిస్టమ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో దీనికి ఏంటంటే ఆ బేబీని అక్కడ పడుకోబెట్టుకోగానే వైటల్స్ అన్ని వస్తాయి. అండ్ అది కంటిన్యూస్ గా ఎవ్రీ ½ an hour 1 hour కి బేబీని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో మానిటర్ చేయడమే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబీకి ఏదైనా డిస్కంఫర్ట్ ఉంటే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని అలారం తోటి అలర్ట్ చేస్తుంది. అలాగా 3 sets of alarms ఉంటాయి దీంట్లో. ఫస్ట్ సెట్ ఆఫ్ అలారం వచ్చేసి పేరెంట్స్ ని అక్కడ ఉన్న మానిటర్ చేసే వాళ్ళని, సెకండ్ సెట్ ఆఫ్ అలారం వచ్చేసి పేరెంట్స్ ని, థర్డ్ సెట్ ఆఫ్ అలారం వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ ని. సో ఇది ఏంటి అలర్ట్ చేస్తుంది అనమాట. సో ఇంతే కాకుండా ఈ AI ఇంటిగ్రేషన్ దీంట్లో చేయడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టచ్ బేస్డ్ బయోరూబిన్ ఉంటుంది. సో ఆ బయోరూబిన్ లెవెల్ కనుక బేబీకి ఎక్కువ ఉందనుకోండి, ఏదైతే మనం లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో అది ఆన్ చేయడము అండ్ ఎంతసేపు ఉంచాలి ఎంతసేపు ఉంచకూడదు అని చెప్పేసి కంప్లీట్ గా AI మానిటర్ చేస్తుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో దాట్స్ అబౌట్ ద బర్త్. అండ్ నెక్స్ట్ బ్రీత్ వచ్చేసి వీ హ్యావ్ ఆక్సిజన్ పల్స్ మాస్క్ ఒకటి ఉంది. సో దాంట్లో ఏంటంటే మనము చూస్తే బయటంతా పొల్యూషన్ ఉంది కదా. సో ఆ పొల్యూషన్ వల్ల మనము తీసుకునే ఆక్సిజన్ 20% తక్కువ అయిపోతుంది అనమాట మన బాడీకి అందేది. సో దానికోసం మేము ఏం చేసాము అంటే ఒక మాస్క్ కనిపెట్టాము విచ్ కెన్ గివ్ యూ ఆక్సిజన్. సో ఆ మాస్క్ మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఏదైతే ఎక్సైల్ చేస్తున్నామో కార్బన్ డైఆక్సైడ్, ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ మాస్క్ లో ఉన్న క్యాప్సూల్ తోటి రియాక్ట్ అయ్యి అది ఆక్సిజన్ ఇస్తుంది మీకు. సో ఇది ఏం చేస్తుందంటే ఒక 15 to 20 minutes ఆఫ్ యూజ్ పర్ డే చేస్తే మీకు మంచిగా అంటే మీకు ఏదైతే ఆక్సిజన్ తక్కువ అవుతుందో అది మీకు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఆక్సిజన్ పల్స్ మాస్క్. అండ్ ఇక్కడ మా థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ యువర్ బాడీ. సో మీ బాడీలో ఎంత టెంపరేచర్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు షుగర్ బీపీ లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి. సో ఇవన్నీ మనం రెగ్యులర్ గా చెక్ చేసుకోవడం మనకు కష్టం అయిపోతుంది. ఎందుకంటే మనం చెక్ చేసుకోవడానికి మనకు ఒక టెక్నీషియన్ కావాలి, బ్లడ్ తీసుకోవాలి, ఇదంతా కావాలి. లేదు అంటే మనం అక్కడికి వెళ్ళాలి, లేకపోతే మనకు కూర్చున్నప్పుడు మనకు పెయిన్ వస్తుంది. ఇవన్నిటి వల్ల మనము పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, తర్వాత వెళ్దాం అని చెప్పేసి. అలా కాకుండా మేము ఒక ప్యాచ్ ఇస్తాము. ఆ ప్యాచ్ ఏంటంటే మీ యొక్క చెమటని తీసుకొని మీకు రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మేము ఒక స్వెట్ ప్యాచ్ ఇస్తాము. ఆ స్వెట్ ప్యాచ్ ని మీరు అండర్ ఆర్మ్ పెట్టుకొని యూ కెన్ టేక్ ఏ వాక్. సో మీరు వాక్ చేసినప్పుడు మీకు ప్రొడ్యూస్ చేసే చెమట ఏదైతుందో అది మేము ఇచ్చే ప్యాచ్ తోటి రియాక్ట్ అయ్యి సో రియాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఫోన్ కు ఒక అలర్ట్ వస్తుంది. సో అలర్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, యూ కెన్ సీ అరే నా థైరాయిడ్ లెవెల్స్ ఎట్లున్నాయి, నా డయాబెటీస్ లెవెల్స్ ఎట్లున్నాయి, నా కిడ్నీ ఫంక్షనింగ్ ఎట్లుంది, నా లివర్ ఫంక్షనింగ్ ఎట్లుందని నేను మానిటర్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయితే మీకు ఫ్యూచర్ లో ఏమైనా
ఏమన్నా అంటే ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ రావడానికి కూడా ఇది ఆపడానికి సహాయపడుతుంది. సో ఇవి మా 3 థింగ్స్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయండి? లేదండి, మేము ఇంకా పరిశోధనలోనే ఉన్నాము, కొంచెం టైం పడుతుంది మేబీ. అంటే ఇవన్నీ కూడా మెడికల్ డివైజెస్ కాబట్టి. హాయ్, మీ ప్రోడక్ట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, కొద్దిగా వివరాలు? నా పేరు ఇర్ఫాన్ అండి. నేను సెంట్రల్ AI థెరపెటిక్స్ అనే కంపెనీ నుంచి ఉన్నాను. ఓకే, ఈ కంపెనీ వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. వీఆర్ బేసికలీ AI ఫస్ట్ డ్రగ్ డిస్కవరీ కంపెనీ. ఫర్ ఎనీ న్యూ డ్రగ్ లైక్ పారాసెటమాల్, ఆస్పిరిన్, ఇలాంటి డ్రగ్స్ మార్కెట్లో రావాలంటే చాలా టైం పడుతుంది. 10 years అన్ని ఇయర్స్ టైం ఇవ్వాలి, అంత కాస్ట్ పెట్టాలి. ఇంత చేసిన తర్వాత కూడా అవి లాస్ట్లో మెడిసిన్స్లో అవ్వడం అంటే అవన్నీ అవ్వవు. ద అట్రిషన్ రేట్ ఈస్ యాక్చువల్లీ బిట్ హై. టు రిడ్యూస్ దిస్ కాస్ట్ అండ్ టైం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన కరెంట్ సినారియోలో చాలా డిసీజెస్ మనకు కొత్తగా వస్తున్నాయి. వి జస్ట్ హ్యాడ్ కోవిడ్ బిఫోర్ 5 years. విత్ దిస్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ డిసీజెస్ there are many problems coming up, and there are many diseases which are not cured. To solve this problem, Central AI Therapeutics is founded by a practicing scientist who have combined years or 30 years of experience. This company is founded by Dr. Riaz and Dr. Poonna. ओके, थैंक्स. अब फिलहाल मार्केट में है? Yeah, हम लोग फिलहाल मार्केट में हैं. शुक्रिया. మీ ప్రోడక్ట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వివరం? నా పేరు డాక్టర్ అభి అండి. నేను స్టార్ హాస్పిటల్ నానక్రామ్గూడలో వర్క్ చేస్తున్నాను. సో మన ప్రోడక్ట్ వచ్చేసి మోస్ట్లీ 2 products ఉన్నాయి మాకు. ఒకటి వచ్చేసి ఫీడింగ్ ట్యూబ్. నార్మల్గా హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్కి నోట్తో ఎవరైతే ఫుడ్ తీసుకోలేరో వాళ్ళ కోసం స్పెషల్గా ఒక టైప్ ఆఫ్ ఫీడింగ్ ట్యూబ్ డిజైన్ చేసినాం. సో ఈ ట్యూబ్ వాడడం వల్ల పేషెంట్కి ఎక్కువ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి మంచి న్యూట్రిషన్ని అందజేయాలన్నది మా డ్రీమ్. ఇంకొకటి క్యాన్సర్ పేషెంట్కి స్పెసిఫికల్గా ఒక ట్యూబ్ డిజైన్ చేసినాం మేము. ఈ ట్యూబ్ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఉన్నారో, నోట్తో బాధపడుతున్నారో వాళ్ళకి నోట్ నుంచి అట్లీస్ట్ కొంచెం లిక్విడ్స్ లేదా జ్యూసెస్ ఇచ్చి వాళ్ళకి ఆ టేస్ట్ తెలిసేటట్టు చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం అన్నదే మా ప్రోడక్ట్ యొక్క ఉద్దేశం. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి మాకు ఎనిమా డివైస్ ఉందండి. ఈ ఎనిమా డివైస్ వచ్చేసి పేషెంట్స్కి డిస్కంఫర్ట్ లేకుండా, ఎవరైతే క్రానిక్ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారో, సరిగ్గా కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా సేఫ్ ప్రొసీజర్గా ఎనిమా అడ్మినిస్టర్ చేయడం అనేది మా డివైస్. ఈ డివైస్ మార్కెట్లో ఉందండి ప్రస్తుతం? ప్రజెంట్ ప్రోటోటైప్ మాత్రం డెవలప్ అవుతుందండి మా దాన్ని. ఇంకొద్ది రోజులలో మార్కెట్లోకి రాబోతుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రోడక్ట్ గురించి వివరంగా చెప్పండి. యాక్చువల్లీ మన ప్రోడక్ట్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే 360 అనమాట. సో 360 సెల్ఫీ బూత్ ఆర్ 360 స్పిన్ అని అంటారు దీన్ని. ఇవి మనం జనరల్ గా కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్ వెడ్డింగ్స్ లో చూస్తుంటాము. సో ఈ రోజు పర్టికులర్ వచ్చేసి ఈ కార్పొరేట్ ఈవెంట్ లో అరేంజ్ చేయడం జరిగింది. ఇది కూడా లైక్ మన ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అండ్ చాలా మంది రావడంతో విజిట్స్ కి వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ లెక్క ఈ ఎక్విప్మెంట్ అరేంజ్ చేశారు బై మా సోర్స్ లో. అయితే ఇవి మీరు మార్కెటింగ్ చేస్తున్నారా లేదా మీ దగ్గరే తీసుకోవాలి? ఇది యాక్చువల్లీ మా ఓన్ ఎక్విప్మెంట్. మేము జస్ట్ ఇది లైక్ వాళ్ళు మాకు బై ఇన్స్టాగ్రామ్ మాకు కనెక్ట్ అవ్వడంతో మేము వాళ్ళతో కొలాబ్ లెక్క మాట్లాడుకున్నాం అనమాట ఈ ఒక్క పర్టికులర్ ఈవెంట్ మాత్రం. ఇప్పుడు మీ ఎక్విప్మెంట్ కొనాలంటే ఎవరి దగ్గర రావాలి, ఎక్కడ అడ్రస్ చెప్పండి. యాక్చువల్లీ ఈ ఎక్విప్మెంట్ మీకు రెంటల్ పర్పస్ గా హైదరాబాద్ ఆర్ ఏపీ 2 states లో ఎక్కడ కావాలన్నా మీరు మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది ఎమ్ ఈవెంట్స్ అని, బ్లూ కలర్ లోగోలో ఉంటుంది. ఆర్ ఎల్స్ మా నెంబర్ కూడా ఉంటుంది. మీరు దానికి టైప్ కాంటాక్ట్ చేస్తే మేము కాంటాక్ట్ అవుతాం. లేదు మీరు కొనాలనుకుంటే మీరు ఏ నార్త్ ఇండియాలో ఢిల్లీ ఆర్ సూరత్కి వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది ఎక్విప్మెంట్ గురించి. దీనిలో చాలా వేరియంట్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకుని మీ ఇంట్రెస్ట్ బట్టి ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది, డిస్ప్లే చేయలేదు? యాక్చువల్లీ ఇది రిమోట్ కంట్రోల్ ఉన్నది అనమాట. సో మనం చూస్తే కొంచెం వైడ్ వెళ్ళి చెక్ చేస్తే జస్ట్ బై రిమోట్ ఇది యాక్సెస్ ఉంటుంది. సో ఇట్లా ఇది రొటేట్ అవుతుంది. మనం ఈ ప్లేస్ ఏదైతే ఉందో 1 second, ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ కెమెరాస్, మొబైల్ ఎక్విప్మెంట్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. దీనికి ఒక సాఫ్ట్వేర్ అనేది యాక్సెస్ ఉంటుంది. సాఫ్ట్వేర్ మనం తీసుకుని దాని ద్వారా మనం వీడియోస్ ఇన్స్టెంట్ గా షేర్ చేయవచ్చు అండ్ వాళ్ళకు కూడా మనం ఎడిట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.